ఆపరేషన్స్ అనేది 60లో చేయించుకునే వాళ్ళు, క్యాటరాక్ట్ ఆపరేషన్ కానీ చూపు తగ్గడం వల్ల ఆపరేషన్ చేసేది. ఇప్పుడు 40లోనే చేయించుకునే వాళ్ళు 70% జనాలు ఉన్నారు. కాబట్టి అవి ఎలా తగ్గించుకోవాలి అనేది కూడా ప్రధానమైన విషయం. సో అంజనం అనేది కానీ, నస్యం అనేది కానీ, కవలం అనేది కానీ, గండూషాన్ని ఈ చర్యలు చేయడం వల్ల, దినచర్యలు చేయడం వల్ల మనకి చూపు బాగా పెరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు ఇంగ్లీష్ ఓల్డ్ చెప్తున్నట్లుగా సన్నింగ్ కానీ, అంటే కంటి సన్ ముందు కూర్చోవడం కళ్ళు మూసుకొని, అండ్ బ్లింకింగ్ రిఫ్లెక్స్ పెంచడం, అంటే కళ్ళు మూస్తూ ఆపుతూ ఉండడం కానీ, అండ్ పామింగ్ అనేది ఒక ఇది ఉంది, ఇలా పెట్టుకోవడం. దానివల్ల ప్రాపర్ హీట్ మనకి కంటి చూపుకి పెరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్. అండ్ బాల్ ఇసిరేసి బాల్ చూడడం కానీ, ఫింగర్ పెట్టి ఇలా అనడం కానీ, త్రాటకం అనేది కానీ, ఐ క్యాండిల్ ఫ్లేమ్ కానీ, ఇవన్నీ చేయడం వల్ల కూడా కంటి చూపు పెరుగుతుంది. అండ్ అదే విధంగా మనం పిల్లలకి కానీ మనం కానీ 30 సెంటీమీటర్స్ అబోవ్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా మొబైల్ కానీ ఏదైనా కానీ మనం అంత డిస్టెన్స్ లో పెట్టుకొని చూడాలి. మనందరం ఇలా పెట్టుకొని చూస్తున్నాం, అది చాలా తప్పు. అండ్ దానివల్ల కూడా మెడ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఈ విధంగా పెట్టుకోవాలి మొబైల్.